స్టార్ట్. అరే శ్రీకాంత్, 9 అవుతుంది, మనం చూడిపోయేది ఉంది. అమలాపురం పోవాలి వచ్చేసి. మనం ఇద్దరే ఉన్నప్పుడు రెడీ అయ్యి ఉంటామని చెప్పారు. సరే మన గురించి లేట్ అన్నారు. అదే మా గురించి లేట్ అని చెప్పారు. సో పోదాం. ఫ్రెండ్స్ సార్ ఇక్కడే ఉన్నారు, మన డైరెక్టర్ సార్. సార్ ఏమైంది సార్? కూర్చున్నారు. ఒక నిమిషం బ్రో చూద్దాం. అరే ఇక్కడ ఏం చేస్తున్నారు? కాదు, మమ్మల్ని రమ్మని చెప్పి మ్యాచ్ చూసుకోవాలి. టైం ఏమైతుంది? ఫైనల్ ఆడుతుందా? ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మాట్లాడరా శ్రీకాంత్? ఏం మాట్లాడా? ఏందన్నా లేట్ అవుతుంది, పదా పోదాము. ఇప్పుడే పోదాం బాగా అంటున్నారు మా వాళ్ళు. ఇప్పటిదాకా మ్యాచ్ చూసారు, లేట్ అయిపోయి పోదాం బాగా అంటారు. ఇండియా అంటే అదొక ఎమోషన్ మాకు. అంటే ఒక భారతీయులు అన్నప్పుడు చూడాలి మ్యాచ్ తెలుసు. మరి మేము కాదా? కాదు, పైనుండి వర్షం పడుతుంది. మనం 800 కిలోమీటర్లు పోవాలి. ఇది వర్షం ఓకే అన్నా ఎక్కువ. ఏళ్ళు దెబ్బ తాకింది, చేకి దెబ్బ తాకింది. మా లింగం మాస్టర్ దెబ్బ తగిలిచ్చిండు. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. కలుద్దాం మళ్ళా. మనం నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు. పెట్రోల్ డీజిల్ కోసం ఆయన నూనె అయిపోయిందంట. నూనెనంట. పైసలన్నీ కనపడ అయిపోతుంటే అర్థమైతే లేదు. దగ్గరుండి చూసుకోవడం అంటే ఇదే అంతే చూసుకుంటారు కదా. దగ్గరుండి పట్టుకుని అంటే అందరు దగ్గరుండి పట్టుకిస్తారు. ఏమన్నా అంతే కదా. కారు ఊపుతున్నావా? దేనికి? దీనికోసమా? పెట్రోల్ కి రాని కూడా డీజిల్ పెట్రోల్ అదిరిపోయింది అన్నమాట. మామూలు కొంటే డల్ మనం వెళ్తుండే అంతే కదా. అలా పొద్దున Hey.
శ్రీకాంత్ అన్న అయితే వీడియో కోసం చూడు. అందరు స్టేటస్ పెట్టుకోవడానికి చూడు ఎట్లా చేస్తారు. ఈ వీడియోలో ఇదే పనిగా. కార్లో షూట్ పోతున్నా కానీ మ్యాచ్ చూసుకుంటే వికెట్ పడిందని చూడు. మ్యాచ్ కోసం అర్ధగంట స్టే. ఇండియా విను 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 ఇది రాసుకో అంతే అయిపోయింది ఆల్రెడీ. రాసుకో ఇండియా విను. ఇప్పుడు దాకా ఏమన్నారు? ఇప్పుడు దాకా కాదు. పోయిందన్నాడు ఇప్పుడేమో గెలిచిందండి. మరి ఇప్పుడు విజయవాడలో ఉన్నాము. ఫుల్ వాన అప్పటి నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. అన్న కంటిన్యూ కొడతానే ఉన్నాడు. అది పడుతూనే ఉంది, అన్న కొడతానే ఉన్నాడు. వీళ్ళు కొడుతూనే ఉన్నారు. వీళ్ళు గుర్రు కొడతానే ఉన్నారు. అన్నేమో ఇట్లా ఉన్నది. నేను కూడా పడుకోలే. ఈ వర్షానికి నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్. ఇల్లు కురుస్తుంది. ఫుల్ వాన. మామూలు వర్షం కాదు. రోడ్లన్నీ ఆల్రెడీ జలమయం అయిపోయినాయి అక్కడక్కడ ఫుల్గా. రైట్. రాజమండ్రికి ఇంకొక ఎంత 20 కిలోమీటర్లు. ఇక్కడికి వెళ్ళి ఇంకొక 20 కిలోమీటర్లు. ఇక్కడ తెల్లారింది కానీ మా వాళ్ళకి తెల్లారి. మాకు మా డైరెక్ట్ ఇప్పుడే లేచింది బండి ఆగిందని. నేను ధ్యానం చేస్తున్నాను మొత్తం. శ్రీకాంత్ అన్న అయితే ధ్యానం. ఈ వర్షం మాత్రం వదిలేటట్టు లేదు అస్సలే. రాత్రి స్టార్ట్ అయినా కానీ కంటిన్యూ పడతానే ఉంది. మామూలు లేదు. మా లింగం మాస్టర్ ఏమో కాలు కొంచెం ఇరికి నొప్పి తీసి దిగి అటు ఇటు వాకింగ్. మార్నింగ్ వాకింగ్. జర్నీ ఎట్లా ఉంది? జర్నీ వర్షం లేకుంటే ఇంకా తొందరగా 3 గంటల వరకు వచ్చేవాళ్ళం, కానీ వర్షం ఉన్నందుకే తెల్లారిపోయింది. లేకుంటే 3 వరకే నాన్ స్టాప్. నిద్ర లేదు, ఏం లేదు, కన్ను కొనక లేదు, ఏం లేదు. నాన్ స్టాప్ కొడతానే ఉన్నాడు అన్న కృష్ణన్న. ఇది ఆగడమే బండి దూరడమే. డ్రైవింగ్ మటుకు గిరాకీ చేస్తున్నాడు. ఆ లారీలన్నీ ఆగుతాయేమో కానీ ఈ అన్న మాత్రం ఆగుతలేడు. పాపం లింగం మాస్టర్కి ఏమో కాళ్ళు మామూలుగా లాగట్లా. మార్నింగ్ వాకింగ్. ఈ రాజమండ్రి గురించి అన్న ఎట్టకేలకి విజయవంతంగా నిద్ర
పూర్తి చేసుకొని మరీ లేచాడు. In 300 meters, turn left. ఉదయం 6:20 మొత్తం మీద అమలాపురం టౌన్ కు మనం ఇప్పుడే Continue on the Malapuram, Bandarulanka Road for చేరుకున్నాము. 8 kilometers. కోనసీమ ముఖద్వారానికి మనం వచ్చేసామండి. వీళ్ళ చుట్టూ ఫోటోలు మనకు ఒక ఫోటోలకే అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అంకితం అయిపోయింది. జర్నీ ఇంకా మనది ఇడికెళ్ళి కోనసీమ కోనసీమ ముఖద్వారం ఎంటర్ అవుతున్నాం. ఇది మా డైరెక్టర్ గారు అయితే ఇంకా పడుకొని ఉన్నాడు. ఇది తూర్పు గోదావరి. ఇది ఈ గోదావరి అవతలకేమో పశ్చిమ గోదావరి. ఇప్పుడు ఇందాక మనం క్రాస్ అయిన పెట్టి ఉంటది కదా, అదే పశ్చిమ గోదావరి. టీ బ్రేక్ వచ్చేసాం, మొత్తం మీద వచ్చేసాం. 10 కిలోమీటర్స్ జస్ట్ టీ బ్రేక్ కోసం ఆగాం. ఇంకా ఉన్నాయి చాలా, దాచాం ఎక్కువగా. మొదలు పెట్టావు ఇప్పుడు. గ్యాస్ న్యాచురల్ మినపట్టు వంట, మినపట్టు వేయండి. మైసూర్ బజ్జీ, అందులోనే ఇడ్లీ. ఐదు 504 కిలోమీటర్లు. వీళ్ళు నాన్ స్టాప్ అంతా పడుకొని అలసిపోయారు. నేను నాన్ స్టాప్ డ్రైవింగ్ చేసి మళ్ళీ కలుద్దాం. ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. స్పాట్కి రెడీ అవుతున్నాము. స్పాట్కి రెడీ అవుతున్నాము. అందరూ రెడీ అయిపోయారు. లొకేషన్ స్పాట్కి వెళ్తున్నాం. రెడీ అయ్యారు. ఆర్డర్ పెట్టుకోకుండా హాయ్ హాయ్ హాయ్. ఏం లేదు, అన్నీ మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. చూపించాలి. ఇంకొక ఆయన ఉండాలా, ఇంకొక ఆయన ఉండాలా. లోపల లోపల ఏదో ఎక్కుతుండవు.